ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చొని మనవి. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి శుభనామంలో మీ అందరినీ శుక్రవారపు ఉపవాస కూడికకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను ప్రేమించి సంరక్షించి సజీవుల లెక్కల్లో ఉంచి శుక్రవారపు కూడికలో ఎలాగో కూడుకొని ఆయనను స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన అందరికీ ప్రభువుకి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుగా విన్నాం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 23 వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుగా విన్నాం. ఈ లేఖన భాగం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనుషులకు ప్రాముఖ్యమైన అవయవము లేకపోతే ఆర్గన్ ఏదైనా ఉంది అంటే అది గుండె మాత్రమే. దాన్నే అనేక రకాల భాషల్లో అనేక రకాలుగా దాన్ని పిలుస్తారు. కొంతమంది దాన్ని మనస్సు అంటారు, లేకపోతే కొంతమంది దాన్ని హృదయం అంటారు. ఇలా అనేక రకాలుగా పిలువబడుతున్నప్పటికీ మానవునికి ప్రాముఖ్యమైనది హృదయమే. హృదయం నిండుకున్న దాన్ని బట్టే మనుష్యుడు మాట్లాడతాడు. హృదయం నిండుకున్న దాన్ని బట్టే మనుష్యుడు ప్రవర్తిస్తాడు. హృదయం నిండుకున్న దాన్ని బట్టే మనుష్యుడు క్రియలను కూడా చేస్తాడు. కనుక మానవ జీవితము ఎలా నడిపించబడాలో, మానవ జీవితం ఎలాగా ముందుకు వెళ్ళాలో అన్నిటికీ మూలము హృదయమై ఉన్నదన్న సంగతి మనందరికీ తెలిసిందే. పరిశుద్ధ గ్రంథము కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ అంటుంది. మరి దేవునికి నీ అర్పణలు కానివ్వండి, లేకపోతే నీ దశమ భాగాలు కానివ్వండి, లేకపోతే నువ్వు ఇచ్చే కానుకలో, లేకపోతే నువ్వు ఇచ్చే బహుమానాలు అవసరం లేదు, కానీ నీ పరిశుద్ధ హృదయాన్ని దేవునికి అర్పించమని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసులుగా ఉన్న మనము మన హృదయాలను పరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకనంటే అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అనేక సంఘాలకు అపొస్తలుడైన పౌలు పత్రికలు రాశాడు. అందులో రోమా సంఘానికి కూడా, రోమా పట్టణంలో ఉన్న సంఘానికి కూడా పత్రిక రాస్తూ ఈ మాటలు, ప్రాముఖ్యమైన మాటలు తెలియజేస్తున్నాడు. రోమా పత్రికలో మనం గమనించినట్లయితే చాలా ఆత్మీయ మర్మాలు కనిపిస్తాయి. లోతైన దేవుని మాటలు మనకి తెలియచేయబడ్డాయి. అందుకని రోమ పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. ఈ పత్రిక ద్వారా ఎన్నో విషయాలు బయలుపరచబడ్డాయి. అలాగే ఎంతోమంది భక్తులు ఈ పత్రిక ద్వారా ప్రభావితం చేయబడ్డారు. మరి అగస్టీన్ వంటి భక్తుడు, అలాగనే మన లూథరన్ సంఘ వ్యవస్థాపకుడు రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కూడా ఈ రోమా పత్రిక చేత ప్రభావితం చేయబడ్డాడు. ఆయన ప్రేషితోద్యమాన్ని, సంఘ సంస్కరణ ఉద్యమాన్ని తీసుకురావడానికి గల ముఖ్య కారణము ఈ రోమా పత్రికలో ఒక అంశము. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లుగా ఇలాంటి మాటలు రోమా పత్రికలో చాలా కనిపిస్తాయి. ఆ మాటలు విశ్వాసులను, భక్తులను చాలా బలపరుస్తాయి. అందుకని రోమా సంఘానికి అపొస్తలుడైన పౌలు ఈ ప్రాముఖ్యమైన మాటలు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే చాలాసార్లు మానవుడు ఎలాంటి వాడు అంటే, మానవుడు తనను తాను గొప్ప చేసుకోవటానికి, తనను తాను హెచ్చించుకోవటానికి, తనని తాను గణపరుచుకోవటానికి చూస్తాడు. ఈరోజు మీరు చూడండి, మనుషులు దేవుళ్ళు అవ్వటానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంతగా తనను తాను హెచ్చించుకోవటానికి ఇష్టపడతాడో మనుష్యుడు మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి గమనించాలి. మరి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, ఆదికాండం 6వ అధ్యాయం. అమ్మా, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారు హృదయములో తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. చాలండి, చాలు. దేవుడు కూడా ఈ విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మనుష్యుని యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే, మనుషుని యొక్క హృదయాలోచనలు ఎలా ఉంటాయంటే మొదటి నుంచి చెడ్డవే. అంటే మనుష్యుడు చూడండి ఏ స్థాయికి తనను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, దేవుని దృష్టికి చెడ్డవాడయ్యి, మనుష్యుల దృష్టికి మాత్రము గొప్పవాడు అవ్వాలని, మనుష్యుల దృష్టికి దేవుడు అవ్వాలని చాలా ప్రయత్నం
చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా హృదయాలోచనే, ఇదంతా కూడా హృదయంలో పుట్టిందే. అందుకని యేసు ప్రభువు అంటాడు, నోటి లోపలికి లేకపోతే శరీరం లోపలికి వెళ్ళేది మనల్ని అపవిత్రపరుస్తుంది, కానీ లోపల నుండి బయటకి ఏది వస్తుందో అదే మనల్ని అపవిత్రపరుస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఈ రోమ పట్టణంలో ఉన్న సంఘానికి తెలియజేస్తూ అంటాడు, 18వ వచనంలో అంటాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. గమనించండి, దుర్నీతి చేత అనగా మనుషులు చేయకూడని పనులు చేస్తూ, ఆలోచించకూడనివి ఆలోచిస్తూ, కోరుకోకూడనివి కోరుకుంటూ, పొరుగు వారిని లేకపోతే తోటి మానవులను పాడు చేస్తూ, దుర్నీతి క్రియలు చేస్తూ సత్యాన్ని అడ్డగించే వారు చాలా మంది ఉన్నారంట ఈరోజు గమనించండి. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఈ దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషులను మనం ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం. నేడున్న పరిస్థితుల్లో దేవుని వాక్యము సత్యమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు కూడా అంటాడు కదా, నేనే సత్యమును అని. అట్టి సత్యాన్ని ప్రకటించనీయకుండా ఎన్నో అడ్డంకులు మనుష్యులు కలుగు చేస్తూ ఉన్నారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. సత్యము చేరవలసిన వారి హృదయాలకు, వెళ్ళవలసిన వారి హృదయాలకు వెళ్ళనీయకుండా ఎన్నో ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ 22వ వచనంలో కూడా పౌలు అంటాడు, వారి అవివేక హృదయములు అంధకారమాయను, తాము జ్ఞానులని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఇక్కడ చూసారా, హృదయం ఎలాంటి హృదయం అంట? అవివేక హృదయము. అవివేక హృదయంలో జ్ఞానులమని చెప్పుకొని ఏమయ్యారట? బుద్ధిహీనులయ్యి వారి అవివేక హృదయాలు అంధకారమయ్యే, చీకటితో నింపబడ్డాయి, పాపముతో నింపబడ్డాయి, దుర్నీతి చేత నింపబడ్డాయి. దీనివల్ల వారు సత్యాన్ని అడ్డగిస్తున్నారు. ఈరోజు పరిశుద్ధ లేఖనాన్ని అడ్డగిస్తున్నారు, వాక్యాన్ని అడ్డగిస్తున్నారు. మనుషులకు మేలు కలిగేది ఏదో దాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. అందుకనే గమనించాలి. మరి ఈరోజు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాం. సువార్తను కూడా అడ్డగించేవారు ఉన్నారు, సువార్తను కూడా అందకుండా చేసేవారు ఉన్నారు. మరి సువార్త మేలు చేసేది తప్ప ఎవరిని కూడా కించపరిచేదో, ఎవరిని కూడా నష్టపరిచేదో, ఎవరికి నష్టాన్ని కలిగజేసేది అయితే కాదని మనం అందరికీ తెలియచేస్తున్నాం. మరి సువార్త మనందరము ఎరిగినదే, అందరూ కూడా అంగీకరించదగినది. అయినను ఈ సత్యాన్ని చాలా మంది అడ్డగిస్తున్నారు. ఎందుకనంటే కేవలము అవివేక హృదయాలు కలిగి దుర్నీతి చేత, చెడ్డ తలంపుల చేత దేవుని వాక్యాన్ని అడ్డగించేవారు ఉన్నారు. అందుకనే వారు ఏం చెప్పుకుంటారంట? మేము జ్ఞానులమని, మాకు అన్నీ తెలుసని వారు ఏమైపోయారంటే చివరికి బుద్ధిహీనులయ్యారు. ఎందుకు బుద్ధిహీనులయ్యారంటే 23వ వచనం అంటాడు, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చింది. గమనించండి, ఈ అవివేక హృదయంలో లేకపోతే దుర్నీతి చేత నింపబడిన వారు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేని వారు. ఎందుకనంటే వారు అవివేకంతో నిండిపోయి ఉంటారు కనుక, అజ్ఞానంతో నిండిపోయి ఉంటారు కనుక, వారి హృదయాలు అంధకారంతో నిండిపోయి ఉంటాయి కనుక, వారి సత్యాన్ని ఒప్పుకోరు కనుక వారు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకని మీరు ఎప్పుడైనా గమనిస్తే, మనం ఇప్పటి వరకు నమ్మినది ఎవరైనా వచ్చి ఇది అబద్ధం అని చెప్పగానే మనం దాన్ని అంగీకరించలేము. అవునా కాదా? ఇది సత్యమే కదా. ఎవరైనా ఎంతకాలం నమ్మి వెంబడించింది, నమ్మి చేసింది, నమ్మి ఒప్పుకున్నది, ఇప్పుడు ఎవరైనా వచ్చి అబద్ధం అని చెప్పగానే, అబద్ధం అని నిరూపించగానే నువ్వు దాన్ని అంగీకరించలేవు చాలాసేపు. అందుకనే చాలా మంది పెద్దలు ఏమంటారంటే, నిజము ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది అంటారు, తీగా ఉండదు. అబద్ధం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. అబద్ధం ఎప్పుడు కూడా తీయగా ఉంటుంది, అంగీకరించేటట్టు ఉంటుంది. కానీ నిజం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట? చేదుగా ఉంటుంది. అంటే ఒప్పుకోలేనటువంటి చేదు నిజం, కానీ సత్యం ఎప్పుడు సత్యమే కదా. కాబట్టి గమనించండి, చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో చదువుకుంటాం కదా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమటన అస్తమిస్తాడు. చాలా కాలం దీన్ని సత్యమని నమ్మాం. అవునా కాదా? చాలా కాలం దీన్ని సత్యమని నమ్మాం. ఇంకా చిన్నప్పుడు కథల్లో చూస్తే సూర్యుడు ఉదయాన్నే ఏం చేస్తాడట? ఉదయాన్నే తూర్పున ప్రయాణమే ప్రారంభిస్తాడు. తూర్పున ప్రయాణం
ప్రయాణం ప్రారంభించి తన రథాన్ని వేసుకొని సూర్యుడు ఆకాశంలో ప్రయాణం చేస్తాడట. పొద్దున్నే లేవగానే ప్రయాణం చేసి సాయంత్రానికి ఎక్కడికి వస్తాడట? పడమటికి వస్తాడు. ఈ కథలన్నీ చిన్నప్పుడు విన్నాం, ఇవే నిజం అనుకున్నాం. కానీ కొంచెం వయసు వచ్చాక, బుద్ధి వచ్చాక, లోకజ్ఞానం తెలిసాక, జ్ఞానం వచ్చిన తర్వాత, కొన్ని పెద్ద చదువులు చదివిన తర్వాత ఏం తెలిసిందంటే అసలు సూర్యుడు అనేవాడు ఎక్కడికి కదలడు. సూర్యుడు ఒక గ్రహము, సూర్యుడు ఒక నక్షత్రము. ఈ సత్యం తెలిసాక అయినా కూడా నేను పాతది నమ్ముతాను అని అంటే ఏమనిపిస్తుంది? ఏమనుకుంటాను? నిన్ను ఎంత సత్యం తెలిసాక కూడా నేను చిన్నప్పుడు విన్నదే నిజం అని అనుకున్నావు అనుకో, నిన్ను మూర్ఖుడనే అంటారు. అవునా? మూర్ఖ హృదయం కలిగిన వారనే అంటారు, అవివేకులనే అంటారు. ఇప్పుడు పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఎంతకాలం మీరు ఏమి నమ్మారో నాకు తెలియదు కానీ, ఎంతకాలం మీరు ఏది వెంబడించారో నాకు తెలియదు కానీ, ఎంతకాలం మీరు ఎన్ని విశ్వాసం కలిగి ఉన్నారో నాకు తెలియదు కానీ, ఇప్పుడైతే సత్యం మీ మధ్యలో ప్రకటించబడింది, సువార్త మీ మధ్యలోకి వచ్చింది. ఈ సత్యాన్ని చాలా మంది దుర్నీతి చేత అవివేక హృదయం కలిగి అడ్డగిస్తున్నారు. వారు జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధిహీనులై ఆఖరికి దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో వారు ఏం చేశారంటే దేవుణ్ణి, అక్షయమైన దేవుణ్ణి క్షయమైన ప్రతిమా స్వరూపాలుగా మార్చారు. మనుషుల రూపానికి, పురుగుల రూపానికి, పక్షుల రూపానికి, జంతువుల చతుష్పాద జంతువుల రూపానికి దేవుణ్ణి ఆపాదించారు, మార్చారు. ఈరోజు మనం గమనించాలి, చిన్నప్పుడు మరి దేవుని యొక్క ప్రతిమ లేకపోతే దేవుని యొక్క శక్తిని, స్వరూపాన్ని ఏ వస్తువుకి ఆపాదించకూడదని దేవుడు 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేశాడు. అలాగే సమరయ స్త్రీతో దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆత్మ కనుక, మనకి ఆత్మకు రూపం ఉండదు కనుక ఆయన ఆరాధించినారు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తూ ఉన్నాడు. అయితే దేవునికి రూపం లేకపోయినా ఈ జ్ఞానులు అని చెప్పుకునే బుద్ధిహీనులు లేకపోతే అవివేక హృదయం కలవారు, దుర్నీతి చేసేవారు ఏం చేశారంటే వారి స్వలాభం కోసం, వారి లాభం కోసం వారు ఏం చేశారంటే దేవుణ్ణి బొమ్మల రూపంలోకి మార్చారు. దేవుణ్ణి బొమ్మల రూపంలోకి మార్చారు. అందుకని ఈరోజు చాలా మంది ఆ అవివేక హృదయం కలవారు ఎలాగైతే నడిపిస్తున్నారో ఆ తప్పు త్రోవలోకి వెళ్ళిపోయారు. చాలా మంది వారి విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు, తప్పుడు త్రోవలో, తప్పుడు మార్గంలో చేరిపోయిన వారుగా ఉన్నారు. అందుకే ఈరోజు చాలా మంది మనుష్యుడి దేవుళ్ళు, ఇందాక నేను చెప్పాను, మనుష్యుడి దేవుడు అవ్వాలని ఆశపడుతున్న అంత దిగజారిపోయిన స్థితిలో మానవుడు ఉన్నాడు ఈరోజు. అందుకే చాలా మందికి మనుష్యుడి దేవుడు, కొంతమందికి పక్షుల దేవుళ్ళు, కొంతమందికి చతుష్పాద జంతువులు అనగా 4 కాళ్ళు కలిగిన ప్రతి జంతువు దేవుడే చాలా మందికి. ఇంకొంతమందికి ఏ బొమ్మైనా దేవుడే అన్నట్లుగా ఇక్కడ మరి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. పురుగులంటే పాకేవి, కింద పాకేవన్నీ కూడా పురుగులే. ఆ పురుగుల రూపంలో కూడా కొంతమంది అవివేకులు, అజ్ఞానులు ఏం చేశారట? దేవుని ప్రతిమా స్వరూపాలుగా మార్చారు. తర్వాత మీరు ఎప్పుడైనా గమనించండి, అలా మార్చిన తర్వాత చాలా మందికి తర్వాత కాలంలో ఏమైపోయిందంటే ఇంకా దేవుడు అవసరం లేదు. అందుకే దేవుడు 10 ఆజ్ఞలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే మీరు ఏ రూపాన్ని కూడా చేసుకోవద్దు, ఆకాశం ముందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళలో కానీ ఏ స్వరూపమును మీరు చేసుకోవద్దని స్పష్టంగా చెప్తే వారు అనేక మంది అవివేక హృదయం ఏం చేశారంటే జ్ఞానులుగా మారి, జ్ఞానులు అని చెప్పుకొని మనుషులు తప్పుగా పట్టించడానికి ఏం చేశారంటే దేవుని స్వరూపాన్ని ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు. అక్షయమైన దేవుణ్ణి క్షయమైన జంతువుల రూపంలోకి, క్షయమైన మనుషుల రూపంలోకి, క్షయమైన పక్షుల, పురుగుల రూపంలోకి మార్చారు. తర్వాత తరాలలో ఏమైందంటే ఇంకా దేవుడి స్వరూపం కానీ, దేవుడు ఎలా ఉంటాడన్న విషయం అవసరంలా. తర్వాత కాలం వారికి ఏమైందంటే ఈ పురుగే దేవుడయ్యింది, ఈ జంతువే దేవుడయ్యింది, ఈ మనిషే దేవుడయ్యాడు, ఈ పక్షే దేవుడయ్యాడు. అలాగే అవివేక హృదయాలుగా వారు అనేక మందిని మార్చేశారు. గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, అందుకే అవివేక హృదయం చాలా ప్రమాదము. అవివేక హృదయము అంధకారంలో నడిపిస్తుంది, అవివేక హృదయం చీకటిలో నడిపిస్తుంది, అవివేక హృదయం పాపంలో ఉంచుతుంది. దేవుడు ఎవరో నిజంగా ఎరిగి ఉండునట్లుగా మనల్ని నడిపించదు. కాబట్టి దేవుణ్ణి కనుగోటానికి అవివేక హృదయం సహకరించదు. అందుకనే మన హృదయాలు ఈరోజు సంఘాల్లో కూడా అన్యాచారాలు లేకపోతే మూఢనమ్మకాలు ఎందుకు వచ్చాయి అంటే
ఇటువంటి అవివేక హృదయ సంఘాల్లోనికి వాటిని తీసుకొచ్చి మనలాంటి వారికి అలవాటు చేస్తారు. అందుకే ఈరోజు చాలా మంది తెలియక తెలుసో మొత్తానికి ఈ మూఢాచారాలను లేకపోతే మూఢనమ్మకాలను సంఘాల్లో కూడా ఎందుకు వెంబడిస్తున్నారు అని అంటే కేవలము ఇటువంటి అవివేక హృదయాలుగా ఉండడం వలనే, ఇటువంటి అవివేకులుగా ఉండడం వలనే. అందుకనే దుర్నీతి చేత సత్యమును అనేక మంది మనుషులు అర్థగిస్తున్నారు. అట్టి వారి మీద దేవుని కోపమట పరలోకము నుండి బయలుపరచబడుచున్నదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. రోమ సంఘంలో కూడా, రోమ పట్టణంలో కూడా చాలా మంది ఏం చేసేవారంటే ఇలాంటి విగ్రహాలను పెట్టుకొని, బొమ్మలను పెట్టుకొని ఆరాధించేవారు. వారికి దేవుళ్ళని దేవతలని పేరు పెట్టుకొని వారిని ఆనందించేవారు. అందుకనే పౌలు హెచ్చరిస్తున్నాడు, మీరు అక్షయమైన దేవుణ్ణి క్షయమైన మనుష్యుల, జంతువుల లేకపోతే పక్షుల రూపంలో మీరు మార్చకూడదు. అది అవివేకము. కాబట్టి అవివేక హృదయాలు ఎలా ఉంటాయనంటే, అవివేక హృదయాలుగా మారిన వారు ఎలా ఉంటారు అనంటే, మొట్టమొదటిగా వారు నిజాన్ని ఒప్పుకోరు, నిజాన్ని సత్యాన్ని అంగీకరించరు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి మొదటి నుంచి నమ్మింది ఉన్నప్పుడు దాన్ని అబద్ధం అని ఏదైనా వచ్చి చెప్తే, సత్యం వచ్చినప్పుడు అబద్ధం ఎప్పుడు కూడా చెదిరిపోతుంది. సత్యం బయలుపరచబడినప్పుడు అబద్ధాలన్నీ పటాపంచలైపోతాయి. మరి అలాంటి అబద్ధం, నువ్వు నమ్మింది అబద్ధం అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించలేని వాడే అవివేక హృదయుడు, దాన్ని ఒప్పుకోలేని వాడే అవివేకి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే జ్ఞాని సొలొమోను ఒక చక్కని మాటను తెలియజేస్తాడు. వాడు నిజాన్ని అంగీకరించని మూర్ఖుడిగా ఉన్నాడట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాటను మనం చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి? తెలివికి మూలము, మూర్ఖుని జ్ఞానమును. మూర్ఖుడట ఏం చేస్తాడంట? జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు. ఈరోజు చాలా మంది పరిశుద్ధ గ్రంథము చెప్పే సత్యాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారంటే వారు మూఢులై ఉన్నారు కనుక. ఇది సత్యమని చెప్తున్నా కూడా వారు అంగీకరించలేకపోతున్నారు. తిరిగి దాన్ని తిరస్కరిస్తారట. ఇది అబద్ధమని దాన్ని ఆరోపిస్తారట. దాని మీద నేరాన్ని మోపుతారట. సత్యాన్ని అబద్ధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు చాలా మంది. గమనించండి, దేవుడు ఒక్కడే అని, నిజదేవుడు ఒక్కడే అని అటు దేవుడిని తెలుసుకున్నప్పుడు మనం సత్యంలోనికి నడిపించబడతామని, సర్వసత్యంలోనికి, స్వతంత్రంలోనికి నడిపించబడతామని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని చాలా మంది అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అవివేక హృదయాలు, దుర్నీతి చేత నింపబడిన హృదయాలు. వారు నిజాన్ని ఒప్పుకోలేరు. అందుకనే మూఢుడు ఏం చేస్తాడట? ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు, సత్యాన్ని తిరస్కరిస్తాడు. ఈరోజు యేసు ప్రభువారిని ఎంతో మంది తిరస్కరించడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువారిని ఒప్పుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు మొదటి నుంచి నమ్మింది అబద్ధం అని తెలిసి, వారు వెంబడించింది అబద్ధం అని తెలిసి దాన్ని అంగీకరించలేని స్థితిలో ఎందుకు ఉంటున్నారు అని అంటే, వారు అవివేకంతో నింపబడి దుర్నీతి చేత నింపబడ్డారు. అందుకనే వారు సత్యాన్ని అంగీకరించారు. కానీ వాస్తవం పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి, వివేకానికి మూలము. జ్ఞాని అయిన వాడు, తెలివైన వాడు ఎక్కడ ఉంటాడట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క నేర్చుకుంటాడు. కానీ అవివేకి లేకపోతే మూఢుడు ఏం చేస్తాడంటే ఉపదేశాన్ని అంగీకరించడు, తిరస్కరిస్తాడు. ఇది మంచిది కాదురా అంటే మంచిదే అంటాడు. 12వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. ఏమ్మా 15వ వచనం చదవండమ్మా. మూఢుని మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానము గలవాడు ఆలోచనను గమనించండి. మూఢుడట వాడు ఏది అన్నాడు ఆ మార్గం సత్యమని చివరిదాకా నమ్ముతాడు. వాడు దేన్ని ఒప్పుకోడు, వాడు దేన్ని ఒప్పుకోడు. కానీ జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంట? ఆలోచన
అంగీకరిస్తాడు, ఆలోచనని అంగీకరిస్తాడు. మీరు గమనించండి, ఎప్పుడైనా జ్ఞానం గలవాడు ఒక ఉపదేశాన్ని, ఆలోచనను, బోధను అంగీకరించి దానిలో ఉన్న మాటల ద్వారా తన జీవితాన్ని దిద్దుకుంటాడు. వాడే జ్ఞాని, వాడే జ్ఞాని. మీరు దావీదును మీరు ఎప్పుడైనా చూస్తారా? దావీదు గురించి చాలాసార్లు మనం ధ్యానించాం కదా. మరి దావీదు తన జీవితంలో బెత్షెబాతో ఒకసారి పాపం చేసినప్పుడు దేవుడు దావీదుని హెచ్చరించాలని, దావీదుకి బుద్ధి చెప్పాలని నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపించి నాతాను ప్రవక్త ద్వారా తెలియజేస్తాడు, నువ్వు ఒకని యొక్క ఒకే గొర్రె పిల్ల ఉంటే ఆ గొర్రె పిల్లని నువ్వు లాక్కున్నావు. అటివాడు ఏం చేయబడాలి అంటే దావీదే చెప్తాడు సమాధానం ఏమని, అటివాడు శిక్షించబడాలి అంటాడు. ఇంతకీ ఎవడాడు అని అంటే అది నువ్వే అని చెప్పి నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? నేను కాదు అని సమర్థించుకోలే. పాపాన్ని అంగీకరించి దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నాడు. జ్ఞానిగా ఉండి తన నడతను శుద్ధి చేసుకుంటున్నాడు, బోధను, ఆలోచనను అంగీకరిస్తున్నాడు. కానీ మూఢుడు ఏం చేస్తాడట? తన మార్గమే కరెక్ట్ అనుకొని సమర్థించుకొని చివరిదాకా అదే విశ్వాసంలో లేకపోతే అదే అవిశ్వాసంలో వెళ్ళిపోతూ ఉంటాడు. గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోయి నాశనంలో పడిపోతాడు. అందుకే అవివేక హృదయం కలవాడట ఆలోచనను అంగీకరించడు, నిజాన్ని ఒప్పుకోడు. ఈరోజు చాలా మంది యేసు ప్రభువారిని అంగీకరించకపోవడానికి కారణం, లేకపోతే యేసు ప్రభువారిని ఒప్పుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మార్గాలు వారికి సత్యంగా అనిపిస్తున్నాయి, కానీ ఖచ్చితంగా వారు నాశనం వైపు వెళ్తున్నారన్న సంగతి వారు తెలుసుకోలేరు. ఎందుకంటే అవివేక హృదయం ఏమైందంటే అక్కడ పౌలు అంటాడు, వారి అవివేక హృదయాలు అంధకారమైన చీకటితో నింపబడ్డాయి, పాపంలో నింపబడ్డాయి. చీకట్లో ఉన్నవానికి ఏమైనా కనిపిస్తుందా? చీకట్లో ఉన్నవానికి ఏమైనా తెలుస్తుందా అని అంటే ఏమీ తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. అందుకనే వారు అంగీకరించలేరు, ఒప్పుకోలేరు. కాబట్టి నిజం, సత్యం ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథము అందిస్తుంది, ప్రకటిస్తుంది. ఆ సువార్తను అంగీకరించి వాడు జ్ఞాని అన్న విషయాన్ని రోమాపత్రికలో పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. సత్యము అనేది ఒకటై ఉన్నప్పటికీ సత్యము లాంటి సత్యాలు చాలా ఉన్నాయి, సత్యము లాంటి సువార్తలు చాలా ఉన్నాయి. అన్నీ కాదు, అన్నీ సత్యం కాదు, ఒక్కటే సత్యము. ఆ సత్య సువార్తను ఈ పరిశుద్ధ గ్రంథమే ప్రకటిస్తుంది. అందుకే దీన్ని అంగీకరించడానికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే వారి దుర్నీతి చేత అలాగే అవివేక హృదయాలు వారు కలిగి ఉన్నారు కనుక మరి వారు అంగీకరించలేకపోతున్నారు. అందుకే నిజాన్ని ఎప్పుడు కూడా మనం అంగీకరించాలి. ఒకవేళ నేను తప్పు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తే దిద్దుకునే ప్రయత్నం చేయాలి. రెండవది, ఈ అవివేక హృదయం ఎలాంటి వారు అంటే గర్వంతోనూ అహంకారంతో నిండిపోయి ఉంటారు. ఆ గర్వము అహంకారం చేత వారు ఏం చేస్తారంటే వారి కన్నులు మూసుకుని పోతాయి. వారి కన్నులు మూసుకుని పోగా వారు అహంకారం చేత, గర్వం చేత నడిపించబడతారు కనుక వారు దేనిని ఎవరిని లెక్క చేయని వారుగా ఉంటారు. మనం గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఆహాబు కానివ్వండి, యెజబెలు కానివ్వండి, గర్వము అహంకారంతో నిండిపోయిన వారుగా ఉన్నారు. వారు ఏ మాత్రము కూడా అవతలి వారి గురించి కానీ, నీతి న్యాయాల గురించి కానీ మరి ఏ మాత్రం ఆలోచించిన వారుగా వారు ఉన్నారు. వారు వారి స్వలాభం కోసం మనుషులను నష్టపరచడానికి, అవసరమైతే వారి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకడుగు వేయరు. అంటే అహంకారము, గర్వం ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే ఆ గర్వం, అహంకారము నిన్ను ఒక నేరస్తునిగా చేస్తుంది, ఒక భయంకరమైన పాపంలో పడిపోయేలా చేస్తుంది, నాశనం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకనే ఈ అవివేక హృదయాలు ఎలాంటివంటే గర్వంతోనూ అహంకారంతో నిండిపోయి ఉంటాయి. అన్నీ కూడా నాకే తెలుసని, అన్ని నేనే ఎరుగుతున్నట్టుగా అహంకారం, గర్వంతో నింపబడిన హృదయాలు. అందుకే సామెతల గ్రంథంలోనే మరి జ్ఞాని సొలొమోను ఒక చక్కని మాట తెలియజేస్తాడు. 26వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చదువుతాం. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుడినే గుణపరచుట సులువట. అంటే జ్ఞాని నాకు అన్ని తెలుసు అనుకున్న వాడిని మనం ఎన్నటికీ మార్చలేం.
నాకు అన్నీ తెలుసు అనుకుని జ్ఞానిగా తనను తాను ప్రకటించుకున్న వాడిని మనము ఎప్పటికీ మార్చలేము. వాడికి సత్యం ఎంత చెప్పినా అది అంగీకరించబడదు. ఎందుకంటే వాడు జ్ఞాని అనుకుంటాడు, వాడు నమ్మిందే సత్యం అనుకుంటాడు, వాడు వెంబడించేదే కరెక్ట్ అనుకుంటాడు. కాబట్టి వాడిని అన్నిటికీ మార్చలేమట. వాడికంటే ఒక మూర్ఖుణ్ణి గుణపరచుట సులువని జ్ఞాని అని సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు చాలా మంది తమని తాము జ్ఞానులు అని చెప్పుకుంటారు. అందుకనే ఇక్కడ పౌలు అంటాడు, వారు జ్ఞానులు అని చెప్పుకొని చివరికి ఏమయ్యారట? బుద్ధిహీనులయ్యారు. వారు బుద్ధిహీనులయ్యారు. అందుకనే మనం గమనిస్తే తనని తాను జ్ఞానులుగా, గొప్పవారిగా, ఉన్నతమైన వారిగా చెప్పుకునే వారిని మనము మార్చలేము. అటు వారి హృదయాల్లో గర్వము, అహంకారం నిండి ఉంటుంది. కాబట్టి వారు ఎవరి మాటలు పట్టించుకోరు, వారు ఎవరిని అంగీకరించరు. ఆఖరికి మనం యేసుప్రభు వారి కాలంలో చూస్తే యేసుప్రభు వారు అనేక మందికి మంచి చక్కని పరలోకపు బోధలు, మేలుకరమైన బోధలు చేస్తుంటే అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఆయన వెంబడిస్తున్నారు. కానీ వారి హృదయాలు గర్వంతో, అహంకారంతో నిండిపోయి యేసుప్రభు వారి మాటలను వారు అంగీకరించలేక ఆయన మాటల్లో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. సత్యము వారు అంగీకరించలేక ఆయన మాటల్లో తప్పులు వెతకడానికి. ఎందుకంటే వారి గర్వం, వారి హృదయాలు గర్వ హృదయాలు, వారి హృదయాలు అహంకారంతో నిండిపోయి ఉన్నాయి. అందుకని వారు అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే అప్పటిదాకా బోధించింది వారు సమాజ మందిరాల్లోనూ, అలాగనే యూదుల మధ్య బోధించింది ఎవరట? శాస్త్రులు, పరిసయ్యులు. వారికి మంచి విలువ ఉండేది, గౌరవం ఉండేది, ధర్మశాస్త్రం బోధించేవారని. యేసుప్రభు వారు ఎప్పుడైతే వచ్చారో ఆయన బోధలకు ఆకర్షించబడి ప్రజలందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు. ఎందుకంటే ఆయన బోధన సత్యము కనుక, ఆయన అధికారము గలవాడుగా ఆయన బోధించాడు కనుక, ఆయన మొహమాటం లేకుండా బోధించాడు కనుక, ఆయన సత్యవాక్యాన్ని సరిగా బోధించాడు కనుక ప్రజలందరూ ఆయన వెంబడిస్తుంటే శాస్త్రుల పరిసయ్యులకి లోకంలో వారి హృదయాలలో దేవుని మీద కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది. వారి గర్వము, అహంకారము యేసుప్రభు వారిని ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఆయన సిలువకు అప్పగించారు. అందుకే అవివేక హృదయాలు చాలా ప్రమాదం. మనల్ని ఎంత నేరానికైనా, ఎంత నేరం చేయడానికైనా ప్రేరేపిస్తాయి. ఈరోజు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, రక్త సంబంధులు, లేకపోతే ఇరుగు పొరుగు వారు కొట్లాటలకి కానివ్వండి, ఒకరినొకరు గాయపరుచుకోవడానికి, ఒకరినొకరు చంపుకోవడానికి, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలకి, ఇలాంటివన్నిటికి కారణం ఏంటంటే ఈ గర్వము, అహంకార హృదయము. ఇటు హృదయాలు అవివేక హృదయాలని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, మన హృదయాల్లో ఇటువంటి అహంకారము, గర్వం ఎప్పటికీ కలగకూడదు, రావకూడదు. అందుకని యేసుప్రభు అంటాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని యేసుప్రభు తెలియజేస్తున్నాడు. ఎవడైతే ఒదిగి ఉంటాడో, ఎవడైతే తగ్గించుకుని ఉంటాడో అటువాడే దేవుని దృష్టికి యోగ్యుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు వారు బాప్తిజం ఇచ్చి యోహాను గురించి చక్కని సాక్ష్యం ఇస్తాడు కదా. స్త్రీకరణ నరుల్లో యోహాను వంటి గొప్పవాడు ఎవరు లేడని యేసుప్రభు వారు సాక్ష్యం ఇస్తాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు యోహాను గురించి. యోహాను తన జీవిత ప్రయాణంలో యోహాను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను అంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూడండి యోహాను. దేవుడు కూడా ఎంత అంగీకరించాడు, ఎంత ఘనతకు యోహాన్ని పాత్రుడిగా చేశాడు చూసారా. అంటే ఎంత తగ్గించుకుంటే అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. మన హృదయాలు గర్వంతో, అహంకారంతో నిండినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడు. ఎందుకంటే మనం అవివేకులుగా మిగిలిపోతాం, దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతాం. అందుకనే మనం సత్యాన్ని అటకిస్తాం. ఎందుకంటే మనం నమ్మింది నిజం అంటాం కాబట్టి సత్యాన్ని ఒప్పుకోం, మనం దాన్నే తప్పని చెప్తాం, అదే అసత్యమని ప్రచారం చేస్తాం. అలాంటి మనుషులు ఈరోజు భూమి మీద చాలా మంది ఉన్నారు. కానీ ఒక విషయం గమనించాలి, నువ్వు సత్యమని నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధ గ్రంథము సత్యమే. అందుకే యేసుప్రభువు అంటాడు, నేనే సత్యాన్ని, నేనే సత్యాన్ని. కాబట్టి ఆ సత్యాన్ని నువ్వు అంగీకరించకపోయినా ఈరోజు నీ మధ్య అనేక మంది నాలాంటి బోధకులు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు, పరిచారకులు ఉండొచ్చు, సువార్తికులు ఉండొచ్చు, ఎంతో మంది సువార్తలు భూమంతమే కూడా ప్రకటిస్తున్నా నువ్వు అంగీకరించకపోతే ఒక రోజు నువ్వు పశ్చాత్తాపడే దినం ఖచ్చితంగా వస్తుంది. దేవుని ఎదుట ప్రతి మోకాలు వంగవలసిందే, ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవలసిందే అని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఈ రోజు నువ్వు ఒప్పుకోకపోతే ఒక రోజు ఆలస్యం అయిపోయిన తర్వాత అయినా సరే నీ మోకాలు వంగుతుంది, నీ నోరు ఒప్పుకుంటుంది, కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. ఇప్పుడు ఒప్పుకుంటే దేవుడు అంగీకరిస్తాడు.
ఆలస్యం అయిపోయి ఒప్పుకుంటే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే సత్యాన్ని. ఒప్పుకోకుండా ఉండలేము. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే దేవుడు ఒప్పిస్తాడు, ఎందుకంటే సత్యం అది ఒకటే కాబట్టి. కాబట్టి అవివేక హృదయులుగా మీరు ఉన్నట్లయితే నిజాన్ని ఒప్పుకోలేరు. అహంకారం గర్వంతో నిండిపోయి ఉంటారు. ముఖ్యంగా దేవుని భయం ఉండదు. దేవుని భయము ఉండదు అట్టి వారికి. ఎంత పాపం చేసినా కూడా దేవుని భయం వారికి ఉండదు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నన్ను పిలిస్తే, ఒకవేళ ఈ రాత్రి నన్ను దేవుడు రమ్మంటే, నాకున్నది, నేను చేసింది, నేను సంపాదించింది అన్ని ఏమైపోతాయి అన్న భయం కూడా వారిలో ఏమాత్రం కూడా ఉండదు. అందుకని చదువుకున్న ఉత్తర ప్రచిత్ర భాగంలో 14వ సంకీర్తనలో మొదటి వచనం అంటాడు, బుద్ధిహీనులు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు బొత్తిగా ఏమైపోయినట, చెడిపోయిన వారిగా ఉన్నారట. వారు చెడిపోయిన వారిగా ఉన్నారు. బుద్ధిహీనులు, మూర్ఖులు, గర్భహృదయులు, అవివేక హృదయులు కలవారు. దేవుడు లేడులే, దేవుడు చూడలే, దేవుడు మనల్ని గమనించలే అనుకుంటున్నారు. కానీ దేవుడు చూచుచున్న దేవుడని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. నువ్వు ఎక్కడ ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి కార్యాలు చేసినా, అవి మంచిమైనను చెడ్డమైనను సరే, ప్రతి ఒక్కరు తీర్పులోనికి రావాలని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో తెలియజేస్తాడు. ఆయన కృపా పీఠం ఎదుట, కృపాసనం ఎదుట మనం నిలవబడాలంటాడు తీర్పుకి. నువ్వేం చేసినా మంచివైనా చెడ్డమైనా సరే వాటన్నిటికీ మనము లెక్క అప్పచెప్పవలసిందే. ఆయన చూచుచున్న దేవుడు ప్రతిదీ చూస్తాడు. కానీ ఈ మూర్ఖుడు, ఈ బుద్ధిహీనుడు, లేకపోతే ఈ అవివేక హృదయ కలవాడు ఏమనుకుంటాడంటే, ఆ దేవుడు చూడలే, దేవుడు లేడులే అనుకుంటాడు. అందుకనే 2వ వచనంలో అంటాడు, అదే సంకీర్తన 14వ సంకీర్తన 2వ వచనం అంటాడు, వివేకము కలిగి అంటాడు. చూడండి, వివేకము కలవారు అవివేక హృదయులు. అవివేక హృదయం ఏమనుకుంటారట, దేవుడు లేడనుకుంటున్నారట. వివేకము కలవాడు ఏమనుకుంటున్నాడట, వివేకం కలవాడు ఏం చేస్తాడట, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడట. ప్రతి మనుష్యుని చూస్తాడు దేవుడు, ప్రతి ఒక్క క్రియలను చూస్తాడు దేవుడు. నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు వెతికేవాడిగా ఉన్నావా? అయితే వివేకము కలదానివి, వివేకము కలవాడివి. ఒకవేళ దేవుడిని వెతక్క దేవుడు లేడులే, నా ఇష్టానికి నేను బ్రతుకుతానని నువ్వు వెళ్తుంటే నువ్వు బుద్ధిహీనుడు అవుతావు, అవివేక హృదయం కలవాడు అవుతావు. అందుకే దేవుడిని వెతికేవారంగా మనం ఉండాలి, వివేకము కలిగి జీవించాలి. అవివేక హృదయంలో ఏముంటుందట, దేవుని భయం ఉంటుందట. మనం అందుకని పాపం చేసేటప్పుడు, లేదా ఒక తప్పు చేసేటప్పుడు, ఒకరిని మోసం చేసేటప్పుడు, ఒకరికి అబద్ధం చెప్పేటప్పుడు, లేదా ఒక వస్తువును దొంగిలించేటప్పుడు మనకి ఏముంటుంది? వివేకం ఉంటే దేవుని భయం ఉంటుంది. దేవుడు చూస్తున్నాడనే భయంతో నువ్వు ఆ పాపం చేయకుండా ఆగుతావు. ఒకవేళ దేవుడు లేడనుకుంటే ఆ పాపం చేస్తావు. ఇప్పుడు నువ్వు వివేకివా అవివేకివా అన్నది లేఖనం ద్వారా నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అందుకనే దేవుని భయం లేని వారుగా ఉంటారట ఈ అవివేక హృదయులు. అందుకనే పౌలు అంటున్నాడు, దేవుడు లేడు అని అనుకుంటారు కనుక వారు ఏం చేస్తున్నారట, వారు దేవుని యొక్క ప్రతిమలను కూడా వ్యాపారంగా మార్చుకున్నారు. దేవుని ప్రతిమ స్వరూపాలుగా వస్తువులను మార్చి వాటిని వ్యాపారంగా మార్చుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి గమనించండి, దేవుడు నిన్ను అడుగుతున్నది ఏ అర్పణలో, దశమ భాగాల్లో, కానుకలో కాదు, కానీ నీ హృదయాన్ని అడుగుతాడు. ఎందుకనంటే దాన్ని వాక్యము చేత నింపటానికి, సత్యము చేత నింపటానికి దాన్ని అడుగుతూ ఉన్నాడు. దానిని నువ్వు అర్పణ ఇచ్చినప్పుడు నువ్వు వివేకివిగా, తెలివైన దానివిగా, తెలివైన వాడివిగా, జ్ఞానిగా, జ్ఞానవంతురాలుగా నువ్వు మారుతావు. అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని, దీవెనను దయచేస్తాడు. కాబట్టి గమనించండి, అవివేక హృదయాలు మనలో ఉన్నట్లయితే ఇంకా మనము లోకంలో ఉన్న వాటిని నమ్మి వెంబడిస్తున్న వారమైతే ఖచ్చితంగా మన అవివేక హృదయాలను మనం వెలిగించుకోవాలి. అవివేక హృదయాలను వెలిగించుకోవాలి. వెలిగించడానికి ప్రాముఖ్యమైనది వాక్యమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యము మన హృదయాలను వెలిగిస్తుంది. వాక్యము మనల్ని సరైన మార్గంలోనికి నడిపిస్తుంది. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం ఏం చేస్తుందట, అసత్యములో నుండి సత్యములోనికి మనల్ని నడిపిస్తుందట. సత్యమేదో చెప్తుందట, వాస్తవం ఏదో తెలియజేస్తుందట, నిజమేదో చూపిస్తుందట వాక్యము. అందుకనే అసత్యంలో, చీకట్లో ఉన్న వారి వెలుగులోనికి నడిపిస్తుందట. చీకట్లో ఉన్న వారిని ఎంతకాలం అంధకారంలో బతికాం,
ఎంతకాలం ఏదైనా దేవుడే అనుకున్నాం, దేన్నైనా దేవుడే నమ్మాం. ఇప్పుడైతే నిజ దేవుడిని పరిచయం చేస్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం. ఆ నిజ దేవుడు ఎవరో నీకు చూపిస్తుందట. అంటే అసత్యములో నుంచి సత్యములోనికి, లేక చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తుందట. అలాగే పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, ఆయన యందు నమ్మికించిన వాడు చనిపోయినను బ్రతుకును, అనగా మరణములో నుంచి జీవంలోనికి దాటిస్తుంది. దేవునికి స్తోత్రం. అటువంటి సత్యవాక్కు ఈరోజు నీకు అందించబడింది. ఈ సత్యాన్ని అడ్డగించేవారు చాలా మంది ఉన్నారు. అట్టి దుర్నీతి చేసేవారుగా, అవివేక హృదయంగా మనం ఉండకూడదు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత సత్యాన్ని మాత్రమే వెంబడించాలి. సత్యంతో పాటు నేను దాన్ని వెంబడిస్తాను, దీన్ని వెంబడిస్తాను అని అంటే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు. ఖచ్చితంగా నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకనంటే సత్యం ఒక్కటే ఉంటుంది ఎప్పుడు కూడా. దేవుడు ఒక్కడే ఉంటాడు, సత్యము కూడా ఒక్కటే. అందుకే యేసుప్రభువు అంటాడు, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకటే జీవం, ఒకటే సత్యం, ఒకటే మార్గం పరలోకానికి. కాబట్టి ఆ వాక్యాన్ని, లేకపోతే ఆ సత్యాన్ని తెలుసుకొని కూడా నువ్వు అన్ని రకాల ఆచారాలని నువ్వు వెంబడిస్తానంటే ఖచ్చితంగా నువ్వు జ్ఞాని అని చెప్పుకొని బుద్ధిహీనులైనట్లుగా ఉంటుంది. అవివేక హృదయంతో నింపబడిన వారుగా ఉంటారు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము ఎప్పుడైతే అవివేక హృదయం అవుతామో మన నిర్ణయాలు కూడా సరైన ఉండవు. మన నిర్ణయాలు కూడా సరైన నిర్ణయాలు ఉండవు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం కావాలని. ఎందుకంటే మనం జ్ఞాని అనుకుంటాం కదా, మనకి అన్నీ తెలుసు అనుకుంటాం కదా. అందుకని తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనం ఏమవుతాం, పడిపోతాం. అందుకే సామెతలు గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను ఒక చక్కని మాటను తెలియజేస్తాడు. ఒకసారి 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఒకని ఎదుట సరి అయినదిగా అయితే గమనించారు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయను. ఈరోజు చూడండి, ఈ అవివేక హృదయం ఏం చేశారంటే సత్య మార్గం ఒకటే ఉన్నప్పటికీ సత్యం లాంటి మార్గాలను తయారు చేసి, చూసారా దేవుణ్ణి ప్రతిమా స్వరూపాలకు ఎలా మార్చారో. సత్య మార్గం ఒకటే, కానీ ఈ అవివేక హృదయం ఏం చేశారంటే ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి చాలా, అవి కూడా మంచివే, అవి కూడా సత్యమే, ఆ మార్గంలో వచ్చిన గమ్యం చేస్తాం అని చెప్పారట. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే అన్ని మార్గాలు మంచివే, అన్ని త్రోవలు మంచివే అని నమ్ముతున్నారు చాలా మంది అవివేకులు. కానీ దేవుడి వాక్యం అంటే ఒకని ఎదుట ఒక మార్గం ఎలా ఉంటుందట, సరైనదిగా కనిపించినప్పటికీ తుదకు అది ఎక్కడికి తీసుకెళ్తుంది, మరణానికి తీసుకెళ్తుంది, తుదకది నాశనానికి నడిపిస్తుంది. అందుకని గమనించండి, నువ్వు ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఆ మార్గం సత్యమే కాదా అనేది నువ్వు గ్రహించాలంటే వాక్యము నీలో ఉండాలి, జ్ఞానము నీలో ఉండాలి, వెలుగు నీలో ఉండాలి. దానిని బట్టే నువ్వు వెళ్తున్న మార్గం సరైనదా కాదని నీకు అర్థమవుతుంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు నిజమైన గమ్యం చేరాలి అంటే ఒక్కటై ఉన్న మార్గం, సత్యమై ఉన్న మార్గాన్ని నువ్వు వెంబడించాలి. కానీ అవివేకులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుడు ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనలు బట్టి వారు ఎక్కడికి వెళ్తారంటే మొదట వారు అన్నీ చక్కగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, కానీ చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయి, మరణంలోకి నడిపిస్తాయని జ్ఞాని అయిన సొలొమోను ముందుగానే చెప్పాడు. ఎందుకంటే తన జీవిత అనుభవం ద్వారా తెలుసుకున్న సత్యాలు ఇవి, దేవుడిచ్చిన జ్ఞానంతో తెలుసుకున్న సత్యాలు ఇవి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు. కాబట్టి ఆయన అంటాడు, నీ ఎదుట ఎన్నో మార్గాలు ఉన్నా కూడా సత్యమైన మార్గాన్ని వెంబడిస్తేనే నువ్వు గమ్యం చేరుతావు. ఏ మార్గంలో వెళ్ళినా గమ్యం చేరతాం అనుకుంటే పొరపాటే అని, మరణానికి వెళ్ళే మార్గాలు చాలా ఉన్నాయని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఈరోజు. అందుకని అవివేక హృదయాలుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అందుకని దేవుని వాక్యం అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని అధికారముకు అన్నింటిలోనూ నువ్వు ఒప్పుకోవాలి, అన్నింటిలో కూడా ఒప్పుకోవాలి. దేవుడి చిత్తాన్ని బట్టి నువ్వు జీవించడానికి ఒప్పుకోవాలి. దేవుడు ఏం చెప్తే అది చేయటానికి ఇష్టపడాలి. ఇప్పుడు మనుషులు ఏం చెప్తే అది చేస్తాం మనం కదా. అందుకనే విశ్వాసంలో ఉన్నా కూడా మూఢాచారాలు వదిలిపెట్టం, విశ్వాసంలో ఉన్నా కూడా మూఢనమ్మకాలు వదిలిపెట్టం. దేవుడిని వెంబడిస్తూనే కూడా మనుషులు చెప్పేది వెంబడిస్తాం. దేవుణ్ణి
వెంబడిస్తున్నామని చెప్పుకొని మనుషులను, లోకాన్ని, మూఢాచారాలు, మూఢనమ్మకాలను, ఈ అవివేక హృదయాలు చెప్పే ప్రతి మాటను కూడా నువ్వు వెంబడిస్తావు. అందుకనే గమనించండి, చివరికి అది నాశనానికి తీసుకెళ్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుని ఎదుట నిన్ను నువ్వు అవివేకునిగా లేకపోతే అవివేకిగా నిలబడాల్సి ఉంటుంది. అందుకే సత్యం ఎప్పుడు సత్యమే. అందుకే ఈ అవివేక హృదయులు ఎలాంటి వారంటే వారు పడిపోవడంతో పాటు అనేక మందిని పడగొడతారు. అందుకని వారి నిర్ణయాలు సరైనవి కాదన్న విషయాన్ని లేఖనం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు అంటాడు, అవివేక హృదయాలు కలిగిన వారు జ్ఞానులుగా చెప్పబడిన వారు అజ్ఞానులుగా, బుద్ధిహీనులుగా మారి దేవుణ్ణి కూడా అంగీకరించలేని స్థితిలో ఉన్నారట. దేవుని రూపాన్ని అనేక రూపాలకు మార్చి దేవునితో వ్యాపారం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారట. కాబట్టి గమనించాలి, ఈరోజు అవివేక హృదయం, ఫూలిష్ హార్ట్, మూర్ఖమైన హృదయం, అవివేక హృదయం, జ్ఞానం లేని హృదయం, ఇలాంటి హృదయాలు మనలో ఉన్నట్లయితే మనం దిద్దుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఒకరోజు దేవుడు మనల్ని విడిచిపెడతాడన్న సంగతి గుర్తుపెట్టుకో. ఎందుకంటే దేవుడికి కావాల్సింది మన హృదయాలే. దేవుడికి కావాల్సింది మన హృదయాలే. ఆ హృదయాలను అర్పణగా ఆయన చేతికిస్తే వాటిని విలువైనవిగా మారుస్తాడు, వాక్యం చేత నింపుతాడు, వెలుగుతో నింపుతాడు. వారి హృదయాలు అంధకారమైన అన్నాడు కదా, అంధకారమైన మన హృదయాలను ఆయన వెలిగించి సత్యమేంటో తెలియజేస్తాడు, వాస్తవమేంటో చూపిస్తాడు. మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఆయన తెలియజేశాడు. అక్కడికి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి అవివేకులుగా బ్రతకొద్దు, అన్యాచారాలను, మూఢాచారాలను వెంబడించొద్దు. సత్యమేం చెప్తుందో దాన్ని తెలుసుకొని దాన్ని వెంబడించే వారిగా మనం జీవించాలి. ఆ మూఢాచారాలను విడిచిపెట్టి, ఎందుకంటే అంధకారంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, సత్యమేంటో తెలియనప్పుడు మనం వాటిని గుడ్డిగా వెంబడించాం. కానీ నీకు ఇప్పుడు సత్యం తెలియపరచబడింది, బయలుపరచబడింది. ఏది వాస్తవమో, ఏది సరైన మార్గమో నీకు చూపించబడింది. ఇంకా నువ్వు వాటిలోనే ఉంటే నీకంటే అవివేకి ఎవడు ఉండడు, నీకంటే దుర్నీతి చేసి సత్యాన్ని అడ్డగించేవాడు ఎవడు ఉండడు. కాబట్టి గమనించండి, మన జీవితాలను, మన హృదయాలను ఒకసారి పరీక్ష చేసుకొని, నేను దేవుడిని నిజంగా వెంబడిస్తున్నానా, నాకు సత్యం తెలియపరచబడింది కదా, ఆ సత్యాన్ని వెంబడిస్తున్నానా, నిజంగానే దేవుడి మార్గంలో నేను ఉన్నానా అని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకుంటే మీకు సత్యం తెలుస్తుంది. మీ జీవితాలు మారుతాయి. వాక్యానుసారంగా జీవించే వారుగా మనం ఉంటే ఖచ్చితంగా మన హృదయాలను దేవుడు వెలిగిస్తాడు. ఎందుకంటే అవివేకులుగా మనం ఉన్నంత కాలము మన పాపంలో మనం ఆనందిస్తాం, మన పాపాన్ని మనం ఇష్టపడతాం, మన పాపాన్ని మనం విడిచిపెట్టాం. అందుకనే లేఖనంలో ఒకసారి చూస్తే 15వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనంలో జ్ఞాని సొలొమోను ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. 15వ అధ్యాయం 21వ వచనం, అమ్మా, బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడట. బుద్ధి లేని వాడికి మూర్ఖత్వమే సంతోషమట. వాడు చేసిందే సత్యము, వాడు చేసిందే సంతోషమట. వాడు తప్పు చేసినా, పాపం చేసినా అదే సంతోషాన్ని ఇస్తుందట. అందుకని మూర్ఖుడిని మనము ఆపలేము. మూర్ఖుడు ఎప్పుడు కూడా పాపం చేయటానికి ఎగబడతాడు, పాపంలోనే సంతోషిస్తాడు. అందుకే అవివేక హృదయం కలవాడు ఈ పాపంలో సంతోషించడానికి ఇష్టపడతాడట, పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడట, జ్ఞానం కలవాడు ఏం చేస్తాడట, చక్కగా ప్రవర్తిస్తాడట, మంచిగా ప్రవర్తిస్తాడట. నీకు సత్యమేంటో తెలియనప్పుడు ఒకలా ప్రవర్తించావు, సత్యమేంటో తెలిసిన తర్వాత నువ్వు మార్చుకొని చక్కగా ప్రవర్తిస్తే నువ్వు బుద్ధిమంతుడివి, జ్ఞానివి అవుతావు. ఒకవేళ నీ పాపంలోనే జీవిస్తూ సత్యాన్ని అంగీకరించినట్లుగా నటిస్తున్నంత కాలం దేవుని ఎదుటి నువ్వు అవివేకివే, దేవుని ఎదుటి నువ్వు అవివేక హృదయం కలవారివే. కాబట్టి మన హృదయాలను పరీక్ష చేసుకొని లోకం చెప్పేది కాక దేవుడు మాటలు ఏం చెప్తున్నాయో, సత్యవాక్యం ఏం చెప్తుందో మనం తెలుసుకొని దాన్ని వెంబడించే వారంగా ఉండాలి. ఇంకా ఎంతకాలం ఆ పాత మూఢనమ్మకాల్లోనూ లేకపోతే పాత ఆచారాల్లోనూ జీవిస్తారో చెప్పండి. అందులో నుంచి బయటికి రండి. సత్యము బయలుపరచబడింది, త్వరలోనే అది ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని రాకడలో ఆ వాక్కుని శరీరధారిగా, ఆ వాక్కుని దైవరూపేణ మనం చూస్తాం. ఆ రోజు సంఘం ఎత్తబడుతుంది. అటువంటి స్థితిలోనే మనం కూడా సంఘముతో ఎత్తబడే వారముగా ఉండాలి. అలా ఉండే వివేకము కలిగిన వారంగా, జ్ఞానులుగా మనం జీవించాలి. అలా అతి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమును గురించిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్.